నమస్కారం. 2026 ఫిబ్రవరి 17వ తారీఖున ఒక శక్తివంతమైన సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా జ్యోతిష్యపరంగా తప్పకుండా దీని ప్రభావం మనందరి మీద ఉంటుంది. ఇది సాధారణమైన గ్రహణం కాదు, ఎందుకంటే ఒకే రాశిలో అనేక గ్రహాలు కంజంక్ట్ అవుతున్నాయి. రాహు బలంగా ఉన్నాడు, శని ప్రభావం ఉంది, కుజుడి శక్తి కూడా ఉంది. అందువలన ఈ గ్రహణంలో తామసిక శక్తులు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్క గ్రహణము విధ్వంసానికి సూచిక మాత్రమే కాదు, ఇది ఒక ముగింపు, ఒక కొత్త ప్రారంభానికి కూడా సూచిక. ఈ గ్రహణ ప్రభావం ఫిబ్రవరి మధ్య నుండి ఏప్రిల్ చివరి వారం వరకు స్పష్టంగా అనుభూతి చెందవచ్చు. ఇప్పుడు ఒక్కో రాశికి ఈ గ్రహణం ఎలా ప్రభావితం చేస్తుందో సమగ్రంగా చూద్దాం. మేషరాశి వారికి ఈ గ్రహణం 11వ భావంలో జరగబోతుంది. ఇది మీ లాభాలు, స్నేహిత వర్గం, నెట్వర్క్, టీం సంబంధాలపై ప్రభావితం చూపిస్తుంది. పాత స్నేహాలు సహజంగా దూరం అయ్యే అవకాశం ఉంటూ కొన్ని సంబంధాలు ముగియవచ్చు, కానీ అదే సమయంలో మీకు ఉపయోగపడే కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. వృత్తి రంగంలో మీ కృషికి గుర్తింపు రావచ్చు, కానీ మీరు చేస్తున్న శ్రమకు తక్షణ ఫలితం రావడం ఆలస్యం అవుతోందని మీకు అనిపించవచ్చు. పెట్టుబడుల విషయంలో ఫిబ్రవరి మార్చి నెలల్లో కాస్త జాగ్రత్త అవసరం. వృషభ రాశి వారికి ఈ గ్రహణం 10వ భావంలో అంటే 10వ భావంలో జరుగుతుంది. ఇది మీ వృత్తి జీవితం, ప్రజా ప్రతిష్టకు సంబంధించింది. ఉద్యోగ మార్పు, కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మొదట కొంత ఒత్తిడి అనిపించినా మార్చి తర్వాత పరిస్థితులు స్థిరపడతాయి. మీ నిర్ణయాల్లో అహంకారం లేకుండా వ్యవహరించడం అత్యంత అవసరం. మిథున రాశి వారికి ఈ గ్రహణం 9వ భావం అంటే భాగ్యభావంలో జరుగుతుంది. ఇది భాగ్యం, ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రభావితం చేస్తుంది. మీ ఆలోచన విధానం మారవచ్చు, విదేశీ అవకాశాలు కనిపించవచ్చు, కానీ డాక్యుమెంట్లు అంటే పత్రాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఈ కాలంలో ఆధ్యాత్మిక సాధన చేయడం ఎంతో మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం 8వ భావంలో జరగబోతుంది. ఇది అంతర్గత మార్పులు, జీవితంలో అనుకోని పరిణామాలకు సూచిక. గతంలో మీరు మోస్తున్న భావోద్వేగ భారాలు తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి కొంతకాలం ఉండవచ్చు, కానీ దీని ద్వారా మీరు మరింత బలంగా మారతారు. సింహరాశి వారికి ఈ గ్రహణం 7వ భావం అంటే 7వ భావంలో జరగబోతుంది. ఇది దాంపత్యం, భాగస్వామ్య సంబంధాలను ప్రభావితం చేస్తుంది. సంబంధాల్లో కొంత పరీక్షా సమయం ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకోవడం విషయంలో తొందరపడకూడదు. మార్చి తర్వాత పరిస్థితులు స్థిరంగా మారతాయి. పరస్పర అవగాహన పెంపొందించుకోవడం చాలా అవసరం. కన్యా రాశి వారికి ఈ గ్రహణం 6వ భావం అంటే 6వ భావంలో జరుగుతుంది. ఇది ఆరోగ్యం, ఉద్యోగం, శత్రు సంబంధ విషయాలను ప్రభావితం చేస్తుంది. శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు సూచనలు కూడా ఉండవచ్చు. అయితే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పాత రుణాలు తీర్చే అవకాశం కూడా మీకు లభించవచ్చు. తులారాశి వారికి ఈ గ్రహణం 5వ భావం అంటే 5వ భావంలో జరుగుతుంది. ఇది సంతానం, సృజనాత్మకత మరియు పెట్టుబడులకు సంబంధించిన భావం. పెట్టుబడులు చేసే విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. సృజనాత్మకమైన ఆలోచనలు పెరుగుతాయి. అధికారులతో పరిచయాలు ఏర్పడవచ్చు. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు మాత్రం తప్పించాలి. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం 4వ భావం అంటే 4వ భావంలో జరగబోతుంది. ఇది గృహం, కుటుంబం, మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. మీరు ఉండే ఇంటి మార్పు లేదా కుటుంబంలో చేంజెస్ అనేవి ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం. మీరు వర్క్ లైఫ్ మధ్య సమతుల్యత చేయడం చాలా అవసరం. ధనుసు రాశి వారికి ఈ గ్రహణం 3వ భావం అంటే విక్రమ భావంలో జరగబోతుంది. ఇది ప్రయాణాలు, ప్రయత్నాలు, ధైర్యానికి సంబంధించిన భావం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. ఫలితాలు కొంచెం ఆలస్యంగా ఉన్నా కూడా మీరు చేసిన కృషి ఏమాత్రం వృధా కాదు. చిన్న ప్రయాణాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. మకర రాశి వారికి ఈ గ్రహణం 2వ భావం అంటే ధనభావంలో జరుగుతుంది.
ఇది ధనం, కుటుంబానికి సంబంధించిన భావం, ఆర్థిక వ్యూహాన్ని మీరు పునః పరిశీలించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. పాత పెట్టుబడుల నుంచి ఈ కాలంలో లాభం పొందే అవకాశం ఉంది. మీ మాటల్లో నియంత్రణ అవసరం. కుంభరాశి వారికి ఈ గ్రహణం వారి లగ్నంలోనే జరగబోతుంది. ఇది మీ వ్యక్తిత్వం, జీవన దిశ వీటిపై ప్రభావితం చూపుతుంది. మీరు మీ లక్ష్యాలని పునః నిర్వచించుకునే సమయం ఇది. మధ్య మార్చి వరకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సెల్ఫ్ డెవలప్మెంట్ కి ఇది చాలా అనుకూలమైన కాలం. మీనరాశి వారికి ఈ గ్రహణం 12వ భావంలో జరగబోతుంది. ఇది వ్యయం, విదేశీ అవకాశాలు మరియు ఆధ్యాత్మికతకు సంబంధించింది. ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. విదేశీ అవకాశాలు ఉండవచ్చు. నిద్ర, ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ఈ కాలం ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా అనుకూలం. ఈ సూర్యగ్రహణం ప్రతి ఒక్కరికి ఒక మార్పుకు సంకేతం. కొన్ని తలుపులు మూసుకుంటాయి, కానీ కొత్త కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. నిర్ణయాల్లో ఓర్పు అనేది పాటించండి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. ఆధ్యాత్మిక సాధన ఈ కాలంలో అత్యంత శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ప్రార్థన చేయడం మానకండి. మీ రాశి ఏది కామెంట్ చేయండి. మరిన్ని ట్రాన్సిట్ రిలేటెడ్ వీడియోస్ కోసం వెంటనే ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.